ఇప్పుడు అమరావతిలో మొన్న రైతులు గొడవ ఏంటి? నిన్న నారాయణ గారి వీళ్ళందరి మీటింగ్ గొడవ ఏంటి? కొన్ని భూములు లీగల్ లిటిగేషన్స్‌లో ఉంటున్నాయి. కొన్ని భూములకి కోర్టులో పిటిషన్‌లేశారు. కొన్ని భూములకు సంబంధించి రకరకాలైనటువంటి సమస్యలొచ్చినాయి. ఇది ప్రభుత్వం పూర్తిగా ఆ ప్రాంత రైతులందరూ మన మీద ప్రేమతో ఇచ్చారు, పిలిచిచ్చారు అని చెప్పినటువంటి ప్రదేశంలోనే గదా! ఇప్పటికి ఎన్నేళ్లయింది? దాదాపుగా 8, 9 ఏళ్లయింది. 8, 9 ఏళ్లగా ఇప్పటికి ఆ సమస్య పరిష్కారంగా లీగల్ లిటిగేషన్స్ నడుస్తున్నాయి. కానీ ఇవి ఎవరి కుట్ర కాదు. అది సహజసిద్ధంగా జరిగిపోతుంది. వాళ్ళే నిలదీస్తున్నారు సీఆర్‌డీ అధికారులు. వాళ్ళే నిలదీస్తున్నారు ప్రభుత్వాన్ని. కాబట్టి ఇవన్నీ సహజమండి అనేది మన పత్రికలు రాస్తాయి. మన వార్తలు రాస్తాయి. ఇప్పుడు మాత్రం గూగుల్‌కి సంబంధించి భూసేకరణ అన్నప్పుడు అక్కడ కొన్ని వివాదాలు వస్తున్నాయి. ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఒకడు నా మామ నుంచి నాకు రావాలంటాడు. ఒకడు మా నాన్న నుంచి నాకు రావాలంటాడు. ఒకళ్ళు నా బిడ్డలకి నేను ఇవ్వలేదు నాదే అంటాడు. ఇవన్నీ లీగల్ లిటిగేషన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు కోర్టులో కేసులేస్తూనే ఉంటారు. అవన్నీ వైసీపీ కుట్ర పన్నుతోంది. దాని వెనకాల ఎవరో ఉన్నారు. వైసీపీ వాళ్ళు గూగుల్ రానీయకుండా అడ్డుకోవడం అన్నట్టు. ఓ పక్కన అదానీ డేటా సెంటర్ గౌతమ్ అదానీ ఓపెన్‌గా చెప్పాడు. మేము మా డేటా సెంటరే ఇది. గూగుల్‌తో టై అప్ అయ్యాం అని చెప్పేసేసి. అప్పుడు కేటాయించిందే వైసీపీ గవర్నమెంటు. ఓకే చేసిందే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆపుకోవాలి గూగుల్ డేటా సెంటర్‌ని? గూగుల్ డేటా సెంటర్ పెట్టొద్దని ఏ వైసీపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరన్నా కోర్టులో కేసు వేస్తే ఎందుకు ఆ ప్రకృతి ప్రాబ్లమ్ వస్తది అంటే అది ఖచ్చితంగా గూగుల్ ఆపడానికి కుట్రంట. సివిల్ మ్యాటర్స్ ఇష్యూస్ వస్తే గూడా దాని వెనకాల ఎవడో మాజీ రిటైర్డ్ అధికారి ఉన్నాడు. లేకపోతే ఇంకోడున్నాడు. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసాడు వాళ్ళ అబ్బాయి అని మనమే చెప్పాం. రియల్ ఎస్టేట్ చేసినప్పుడు లీగల్ లిటిగేషన్స్ బోలెడొస్తాయి. అమరావతిలో లీగల్ లిటిగేషన్స్ రియల్ ఎస్టేట్ ద్వారా ఎన్నొచ్చినాయి. కాకపోతే మనం ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక సంప్రదాయంలాగా జనంలోకి తీసుకెళ్ళడం అలవాటైన నీచాతి నీచ పత్రిక అలవాటుగా ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అంటే మనం పాజిటివ్‌గా మావాడు అద్భుతం అంటే జనం నవ్వుతారు. కాబట్టి ఎదురోడు వెధవ కాబట్టి మావాడు బెటరు అని చెప్పేటటువంటి అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు.